హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, హస్బెండ్ వైఫ్కి అలిమనీ డిక్లైన్ చేయొచ్చు. ఈ రెండింటికి సంబంధించి ఎవరెవరు రీల్స్ చేశారంటే మన ఫాలోవర్స్ పంపిస్తున్నారు 1 వీక్ నుంచి. అసలు ఇప్పుడు సడన్గా ఎందుకు చేశారో నాకు తెలియదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా మిస్లీడింగ్ అన్ప్రొఫెషనల్ థింగ్స్ ఫీల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి. ఈ కేసు 2011లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్. అక్కడ కూడా ఏంటి, వైఫ్ హస్బెండ్ ప్రాపర్టీలో బిజినెస్ చేస్తుంది అండ్ హస్బెండ్ వచ్చి తనకి ఇన్కమ్ లేదు ప్రాపర్గా. ఆ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఇచ్చారు. మీరు అలాంటి కండిషన్లో ఉంటే కోర్టు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సెకండ్ కేసు వచ్చి లాస్ట్ ఇయర్ October 17న ఢిల్లీ హైకోర్టే ఇచ్చింది. ఇక్కడ వైఫ్కి అలిమనీ ఇవ్వలేదు, హస్బెండ్ని ఇవ్వద్దని చెప్పింది. రీజన్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. 5 ఫ్యాక్ట్స్ మీకు తెలియాలి. ఫస్ట్ది, ఆవిడ రైల్వేస్లో వర్క్ చేస్తుంది, గ్రూప్ ఏ సర్వీస్, lakhsలో వస్తుంది శాలరీ, 1 lakh పైన. సెకండ్, ఇద్దరికి సెకండ్ మ్యారేజ్ ఇది. థర్డ్ పాయింట్, చిల్డ్రన్ లేరు, మ్యారేజ్ హార్డ్లీ 1 year ఉందంతే. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆవిడ అతన్ని క్రూయల్టీకి ఇచ్చేసింది, అతన్ని తిట్టడం ఇవన్నీ కొట్టింది కూడా. ఆ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ సబ్మిట్ చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు అలిమనీ డిక్లైన్ చేసింది. మీకు ఇలాంటి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే మీకు కూడా ఆ రిలీఫ్ వస్తుంది అబ్బాయిలకి, ఓకే, హస్బెండ్స్కి. బట్ ఈ రీల్స్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెటిల్డ్ పొజిషన్ అయిపోయింది, ఇంకేం లేదు, హస్బెండ్స్ అందరూ అలిమనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, హస్బెండ్స్ అంతా వెళ్ళి వైఫ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. మీకు నచ్చింది చెప్తే లైక్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి, రీచ్ కూడా వస్తుంది. బట్ నేను అది చెప్పడానికి రావట్లేదు ఇక్కడ. నేను ఏంటంటే సెటిల్డ్ పొజిషన్లోనే చెప్తాను. ఎనీవే, థ్యాంక్ యూ.